నమస్తే ఫ్రెండ్స్. కువైట్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఫ్లైట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదొక ముఖ్యమైన అప్డేట్. కువైట్‌లోని పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్తనైతే ఖండించింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లైట్లు మళ్లీ ప్రారంభమయ్యాయని వచ్చిన వార్తలను పూర్తిగా తప్పుడు వార్తలని అధికారులైతే స్పష్టం చేశారు. కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి అయిన అబ్దుల్ రాజీ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫ్లైట్ల ప్రారంభానికి ఎటువంటి అధికారిక అనుమతులు ఇవ్వలేదని ఆయనైతే తెలిపారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లు నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని ఆయనైతే సూచించడం జరిగింది. ఫిబ్రవరి 28 నుంచి కువైట్లో ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా కువైట్ ఎయిర్ స్పేస్ ని తాత్కాలికంగా మూసివేసి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కూడా మూసివేసినట్టు ఆయనైతే తెలిపారు. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులైతే స్పష్టం చేశారు. కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే విషయంపై ఎటువంటి అప్డేట్ వచ్చినా అధికారికంగా ప్రకటిస్తామని కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి అయిన అబ్దుల్ రాజీ గారైతే తెలిపారు. అందుకే ట్రావెల్ ప్లాన్ చేసుకునేవారు తాజా అప్డేట్లను, ఇంకా అఫీషియల్ అప్డేట్లను మాత్రమే నమ్మండి. ఎప్పటికప్పుడు నేను అఫీషియల్ అప్డేట్లు మీ ముందుకు తీసుకొస్తుంటాను. అవి మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.